వెల్కమ్ టు పొలిటికల్ వాయిస్. పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్యన, పాలస్తీనా లెబనాన్ మధ్యన ఏవేవో కొట్లాటలు జరుగుతున్నాయి. అవి వాళ్ళ దేశానికి సంబంధించినటువంటి అంశాలు, ఆయా దేశాలకు సంబంధించినటువంటి అంశాలు. ఒకవేళ ఆ ప్రభావం భారతదేశం పైన ఉంటే భారతదేశము ఒక దేశంగా ఆయా దేశాలతో ఉండేటువంటి సంబంధ బాంధవ్యాలపైన, దౌత్యపరమైనటువంటి విషయాలపైన భారతదేశము, భారత ప్రభుత్వము అవసరమైతే ప్రభుత్వం తరపున ఉండేటువంటి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి అఖిలపక్షము కలిసి ఒక నిర్ణయం తీసుకుంటాయి. వాటి పట్ల ఉండాల్సినటువంటి అవసరం పైన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. లేదా ప్రభుత్వము అవసరం అనుకుంటే అన్ని పక్షాలకు సంబంధించినటువంటి ఒక సమావేశం పెట్టి భారతదేశం యొక్క విధి విధానాలు, దౌత్యపర సంబంధాలు, విదేశీ బాంధవ్యాలు ఏ విధంగా ఉండాలి ఆ దేశాలతో అనేటువంటిది భారతదేశం ఒక నిర్ణయం తీసుకుంటుంది, ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. అయితే ప్రభుత్వం నిర్ణయం తీసుకునే లోపు భారత ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్రాలతో కూడినటువంటి భారతదేశంలో రాజ్యాంగం ప్రకారం ఎవరికైనా స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి ఎవరైనా ఏదైనా మాట్లాడవచ్చు. అయితే భారతదేశంలో ఏకంగా విజయవాడలో ఈ మధ్యన పాలస్తీనా జెండాలు పెట్టుకొని హైదరాబాద్ చార్మినార్లో డీజేలు పెట్టుకొని ఎగిరినటువంటి మనం చూసినాం కదా. ఇప్పుడు ఈ నస్రల్లా, ఈ లెబనాన్కు సంబంధించి హెజ్బుల్లా తీవ్రవాద సంస్థ 200%, 2000%, 2,00,000% అదొక తీవ్రవాద సంస్థ. ఆ తీవ్రవాద సంస్థకు అతను ఒక నాయకుడు. హమాస్ అనేటువంటిది కూడా పాలస్తీనా మొత్తం రాజ్యం వెళ్తున్నటువంటిది కాదు. అట్లా అని పాలస్తీనా పేరుతోటి హమాస్ను మద్దతు తెలుపుతున్నారు. హెజ్బుల్లా అనేటువంటిది ఒక తీవ్రవాద సంస్థ, హౌతీ అనేటువంటిది ఒక తీవ్రవాద సంస్థ, ISIS అనేటువంటిది, ఐసిస్ ఒక తీవ్రవాద సంస్థ. అట్లా ప్రపంచ దేశాల్లో అనేక తీవ్రవాద సంస్థలు ఉంటే ఆ తీవ్రవాదులకు మద్దతు తెలుపుతున్నటువంటి వాళ్ళు ఏకంగా ఇవాళ తెలుగులో పుట్టుకొచ్చారు. సుప్రీం నేత అయతుల్లా ఖమనయి, సయ్యద్ హసన్ నస్రుల్లా ఒక వ్యక్తి కాదు, అతను ఒక మార్గం, అతను ఒక పాఠశాల. ఏమిటి విపరీతం? మరి భారతదేశంలో ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఉంది, భారతదేశానికి ఒక ప్రభుత్వం ఉంది. ఎందుకు ఈ గొడవ వస్తుందంటే భారతదేశానికి ఒక విధానం లేకపోవడం వల్ల, రాష్ట్రానికి ఒక విధానం లేకపోవడం వల్ల, ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల. ఒకవేళ వాడు మంచోడో చెడ్డోడో ఆ రెండు దేశాల మధ్యన ఉద్రిక్తత ఉండి ఆ రెండు దేశాల మధ్యన కొట్లాట అవుతుంటే, మనకు సంబంధం లేనటువంటి ఈ దేశంలో ఆ రెండు రాష్ట్రాలు కొట్లాడుకుంటుంటే మనకేం కర్మ పట్టింది? ఈ దేశంలో ఒక తీవ్రవాద సంస్థకు సంబంధించినటువంటి వ్యక్తిని పట్టుకొని, ఈయన హసన్ నస్రుల్లా తీవ్రవాది కాదు, ఆయన మానవతావాది అట. ఏం మానవతావాది? ఎవరి మీద మానవతావాది? ఏం మానవత్వం చూపెట్టిండు ఆయన? ఎవరి మీద మానవత్వం చూపెట్టిండు? ఇగో ఇది విపరీతమైనటువంటి అర్థాలు తీసేది. ఇది రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమా కాదా? మరి ప్రజలకు స్వేచ్ఛ పేరు మీద బాధ్యత లేదా? భారతదేశం మీద ప్రేమ లేనటువంటి వాళ్ళు మాత్రమే ఇవన్నీ చేస్తారు. భారతదేశం మీద ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు ఇవి చెయ్యరు. ఇదంతా ఎక్కడ? విజయవాడలోను. ఇగో ఇదంతా విజయవాడలో ఏదో సినిమా టాకీస్ పక్కన తేలప్రోలు, ఆంధ్రప్రదేశ్, ఇండియా రైస్ మిల్లు, తేలప్రోలు, తెనాలి, తేలప్రోలు, ఆంధ్రప్రదేశ్ దగ్గర లాటిట్యూడ్లు, లాంగిట్యూడ్లు, వి మిస్ యూ అని చెప్పేసి ఈయనకు సంబంధించినటువంటి ఒక నజరల్లాకు సంబంధించినటువంటి ఒక ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇప్పటికైనా దేశ ప్రజలకు కళ్ళు తెరచాల్సినటువంటి సమయం ఇది కాదా? ప్రభుత్వాలు కళ్ళు తెరవాల్సినటువంటి అంశం ఇది కాదా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ, తెలంగాణ ప్రభుత్వం నిన్న పాలస్తీనా జెండాలను ఎగిరేస్తుంటే చూడకుండా ఉండిపోవడం కానీ, దేశ ప్రభుత్వము, భారతదేశ కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపైన ఒక విధానం ప్రకటించకపోతే పాలస్తీనాకు అండగా పేరుత, నజరల్లాకు అండగా పేరుతోటి, గాజాకు అండగా పేరుతోటి ఈ దేశంలో ఏం జరుగుతున్నది? ఒకవైపు ఇజ్రాయెల్ లాంటి చిన్న దేశము, ఆ దేశం నిండా దేశభక్తులుండి పెద్ద పెద్ద దేశాలను, పక్క ఉన్నటువంటి దేశాలను ముచ్చెమటలు పోయిస్తుంటే, భారతదేశానికి మద్దతుగా కాకుండా తీవ్రవాదులకు, తీవ్రవాద సంస్థలకు మద్దతు తెలిపేటువంటి వాళ్ళు ఉంటుంటే, ప్రభుత్వాలు చూసి చూడనట్టుంటుంటే, వాళ్ళ ఓట్ల కోసం ఓట్ల రాజకీయాలు చేస్తుంటే ఈ దేశం నాశనమైనా సరే ఎవరికి కనిపించదా? అయితే వాళ్ళు ఒక కులం కాబట్టి వాడు తీవ్రవాది కాదనగానే మనం నమ్మాలనా? అరే మనకేం సంబంధము? వాడు పాలస్తీన్లో సస్తే మనకేంది, బతికితే మనకేంది, వాడు మానవతావాది అయితే మనకేంది, మన కాకపోతే మనకేంది? దేశ విధానము దేశం చూసుకుంటుంది, మధ్యలో మీకొచ్చిన నొప్పి ఏంది?
ఎవరు పట్టించుకోకపోతే ఎంత దూరం పోతుంది ఈ విచ్చలవిడితనం, ఈ విపరీతమైనటువంటి తనం ఎంత దూరం పోతుంది? ఏ మీడియా ఎందుకు ప్రశ్నించదు? మీడియాలో దేశభక్తి లేని, దేశం మీద ప్రేమ లేనటువంటి మీడియా కాదు, జర్నలిజం కాదు, మనుషులు కాదు. ఈ దేశమే లేకపోతే మనమంతా బతికి బట్ట కట్టేటువంటిదే లేదు. కేవలం నీ మతం కోసం, నీ కులం కోసం, నీ జాతి కోసం ప్రపంచంలో ఎక్కడున్నా వాడిని అనుసరించాల్సినటువంటి కర్మ మనకేం పట్టింది? ఈ దేశంలో ఉన్నటువంటి వాడు ఈ దేశ విధానాలను మాత్రమే పట్టించుకోవాలి. ఈ దేశమే గొప్ప, ఈ దేశమే, ఈ మానవ జాతి భారతదేశంలో మనవులు బతుకున్నామంటే ఇవాళ భారతదేశమే గొప్ప. భారతదేశం కంటే ఇంకేది గొప్ప కాదు. ఏ మతం కానీ, ఏ విధానం కానీ ఏది గొప్ప కాదు. ఇవాళ ఏం చేయబోతున్నాం? మరి ప్రభుత్వాలు కళ్ళు తెరుస్తాయా లేదా? వీళ్ళపైన ఒక కన్నేసి ఉంచుతాయా లేదా? రేపు పొద్దుగాల ఇది చిలికి గాలివానలాగా మరి ఇంకొక రకంగా మారిపోతే దానికి బాధ్యులు ఎవరు? ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కాదా? మొక్క ఇవ్వంగనిది మానవంగది కానీ ఇది మనం చేస్తున్నటువంటి కాశ్మీర్లో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ కూడా ఈయనకు మద్దతు తెలిపి ఆమె ప్రచారాన్ని బంద్ చేసింది. ఏం జరుగుతున్నది? భారతదేశం ఇంకెన్నడూ బాగుపడుతుంది? స్వతంత్రం వచ్చినటువంటి 75 సంవత్సరాల తర్వాత కూడా భారతదేశంలో లౌకికవాదం పేరుతో, సెక్యులరిజం పేరుతోటి, లేకపోతే అది మహాత్మా గాంధీ నుంచి జవహర్లాల్ నెహ్రూ నుంచి ఇప్పటిదాకా కూడా ఈ దేశం సర్వనాశనం అయ్యేటువంటి స్థితిలోకి వెళ్తుంటే, ఈ దేశంలో తీవ్రవాదులు బాంబులు పెట్టి హాయిగా నిద్రపోతుంటే, ఈ దేశ ప్రజలు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించేటువంటి వాళ్ళు ప్రాణాలు పోతుంటే, ఒకవైపు జవాన్లు పోతుంటే, దేశం మీద ప్రేమ లేనటువంటి ఇట్లాంటి కుక్కలు ఈ దేశంలో ఉండాలనా? ఆ కుక్కలను తరిమి కొట్టాలనా లేదా? ఎస్, ఉగ్రవాద సంస్థలకు మద్దతు తెలిపేటువంటి కుక్కలన్నిటినీ ఏరివేయాల్సినటువంటి బాధ్యత సాధారణ ప్రజలకు, పౌరులకు లేదా? స్వేచ్ఛ పేరిట, స్వాతంత్రం పేరిట ఒక తీవ్రవాద సంస్థను, తీవ్రవాదిని మద్దతు తెలిపితే ఎందుకు? మరి జేఎన్యూ లాంటి దగ్గరలోనే కన్యాకుమారులు ఇంకొకరు వాళ్ళ రాజకీయం చేసేటువంటి వాళ్ళు ఇన్షా అల్లా తేరే జిందా రహేగా అని చెప్పేసి వాడెవడో కసబ్ని, వాడెవడో తీవ్రవాది పార్లమెంటు మీద దాడి చేసినటువంటి వ్యక్తిని మద్దతు తెలిపితే ఏమీ చేయలేనటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉంటే, కేవలం ప్రభుత్వాలను కాపాడుకోవడం కోసం ప్రజలకు సంబంధం లేదా? పట్టించుకోరా? ప్రజలకు సీము నెత్తురు లేదా? ఈ దేశంలో ఉండేటువంటి వాళ్ళకి చీము నెత్తురు లేదా? ఇంకెంతకాలం ఇట్లాంటి సిగ్గు విడిచినటువంటి జన్మ భారతదేశంలో ఉన్నటువంటి పౌరులు ఇంకెంతకాలం ఇట్లాంటి వాటిని చూసుకుంటా వదిలిపెడతారు? ఒక్కసారి ఆలోచించండి.